జించిన వాడా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో ప్రభువా నాయన సమస్తం విడిచి ప్రభువా నాయన మా పాపం దోషము నిమిత్తము ప్రభా రక్తం కార్చి శిలువ మీద వేలాడిన ప్రభా తండ్రి చనిపోయి పాత పెట్టబడి మూడో దినాన లేచిన వాడనా యేసు ప్రభు. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి దేవ పరిశుద్ధాత్మ దేవ అయా సత్య స్వరూపైన ఆత్మదేవ నైనా ఇదిగో కృపకు మూలమైన ఆత్మదేవ నైనా ప్రభా తండ్రి అయా నైనా ప్రభా తండ్రి దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించు అయా మమ్మల్ని బ్రతికింపు చేయి అనుదినము నీ వాక్యముతో మమ్మల్ని పోషిస్తున్నవాడా మమ్మల్ని బ్రతికింపు చేయవాడా నైనా ప్రభా నీ మార్గాలు నడిపించువాడా అయా నీ భయం నీ భక్తితో మమ్మల్ని నింపిన ప్రభు నడిపించువాడా మమ్మల్ని పోషిస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దైత్యం నడుతున్నాం. వాళ్ళపై నీ అభిషేకం ఉంచి ప్రభా అయా నీ సమాధానము బిడ్డల మీద పలుకుచున్నాను ప్రభా తండ్రి దేవా నైనా వాళ్ళ చుట్టూ నీ కంచి ఉంచి నీ ఆత్మను ఇచ్చి నా ప్రభా నడిపించమని అడుగుతున్నాం. ఈ చివరి దినాల్లో నైనా వివేచించి నైనా మనస్సు హృదయం కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు వాక్యము చదువుతున్న బిడ్డని కూడా మీరు దీవించు ఆస్వాదించు ప్రభా నైనా నీ ఆత్మతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నన్ను నీ స్వాధీనపరచుకోండి. అయ్యో నీ ఆ ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పించుకుంటూ సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడము. 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఆమేన్. తీర్పు దేవుని ఇంటి వద్ద నుంచి ఎక్కడ ఆరంభమవుతుంది? ఆరంభమగును. దేవుని ఇంటి వద్దనే ఆరంభమగును. దేవుని ఇంటి వద్ద అంటే మనమే దేవుని తండ్రి దగ్గర సంఘముతోనే కదా, మనతోనే మొదలవుతుంది అంటున్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్దనే మనం దేవుడికి ఆలయం ఉన్నాము, ఆయన మనలో నివసిస్తున్నాడు, మనము ఆయనకి ఇంటి వారు అయి ఉన్నాము, ఆయనకి మనం ఏం చేస్తున్నాం, ఈ ఆలయము కడుతున్నాము. సరే, సమస్త సంఘము ఇప్పుడు తీర్పులోకి వస్తానంటున్నాడు. ఎందుకు వస్తారు తీర్పులోకి అనేది మన ఒక ప్రశ్న. మనకెందుకు తీర్పు తీరుస్తాడు ఈ భూమి మీద అనేది ప్రశ్న. అంటే అందరికి కాదు ఈ తీర్పు. కొంతమంది ఉన్నారు, దేవుడు వాళ్ళతో ఎంత మాట్లాడినా, వాళ్ళతో ఎన్నిసార్లు దర్శించినా, వాళ్ళని హెచ్చరించినా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా సింపుల్ గా తీసి పారేస్తారు. చాలా ఏమవుతుందంటే కంప్లెక్సెన్సీ వాళ్ళు గ్యాదర్ అయిపోయి మనకి ఏం జరగదులే, మనం దేవుడి బిడ్డలమే అని అనుకునే వారికి సడన్ గా ఏమవుతుందంటే వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. ఎందుకంటే సంఘంలో తీర్పు తీర్చినడలా మన యొద్దే అది ఆరంభమైతే దేవుని సువార్త అవిధేయతలు ఉన్న వారికి గతి ఏమవును అంటున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. తీర్పు మనతోనే మొదలవుతే మరి వాళ్ళ గతి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించమంటున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు క్రమశిక్షణ అనేది మనంలో ఆ క్రమశిక్షణ నడవాలని, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఎంతో ప్రేమించి రక్తం చెందించి మనల్ని ఏం చేశాడు, కుమారులుగా ఆయన మనల్ని మార్చిన తర్వాత మనకి ఆయన ఏం చేశాడు, ఆయన ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నా కూడా మన ఇష్ట ప్రకారంగానే నడిపిస్తే ఏమవుతుందంటే తండ్రి ఏం చేస్తాడమ్మా, మీ పిల్లలు మీరు నడిపించకపోతే, మీ పిల్లలు మీకు అవిధేయతగా ఉంటే మీరు ఏం చేస్తారు, బెత్తం తీసుకొని ఆయన్ని క్రమశిక్షణలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అది బైబిల్లో రాయబడి ఉంది కదా, బెత్తము వాడటం మాకంటాడు. బెత్తమని వాడమన్నాడు. ఎందుకు వాడమన్నాడు, వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి, దేవుడు భయంలో పెరగాలి. ఎందుకంటే దేవుడు పాపాల్ని
శిక్షించేవాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముందుగానే దేవుడు తన లేఖనముల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉమ్, అందుకోసమే ఆయన ఒక స్టాండర్డ్ ని ఉంచాడు. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి నీకు ఇచ్చి నడిపిస్తున్నాడు. మరి అన్ని నీకు ఇచ్చిన తర్వాత కూడా మన సొంత ఆలోచనతో, మన సొంత హృదయముతో, మన సొంత వ్యక్తిగతంతో, మన ఇంకా ఈ యొక్క ఇచ్చలతో మనం జీవిస్తుంటే ఆయన మాటకు లోబడకుండా, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నానా విధాలుగా మాట్లాడుతున్నాడు. అనుదినము పొద్దున భావం ఆయన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని మనం ఏం చేస్తాం, కొన్ని తీసుకుంటాం, కొన్ని వదిలిపెడతాం. మనకి నచ్చనివి ఏంటంటే, మనకి ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడ దాన్ని పక్కన పెట్టేస్తాం. గద్దింపులు ఏం చేస్తాం, పక్కన పెట్టేసి దేవుడు ప్రేమ, అబ్బా ఎంత ఆనందంగా ఉంది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి యొక్క దీవెనలు అనగానే అబ్బా ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటది. కానీ దేవుడు గద్దింపు ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేస్తామంటే పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాం. దేవుడు తీర్పు తీర్చేవాడు అన్నప్పుడు ఏముందిలే అండి, నేను ఎలా ఉన్నానో దేవుడికి తెలుసు అంటాం. కానీ దేవుని సంగమా, బైబిల్ అలా చెప్పట్లా. ఆయన సమస్తం ఎరిగిన వాడే. నువ్వు ఎంత అవిధేయతగా ఉన్నావో, ఎంత విధేయతగా ఉన్నావో ఆయనకి తెలుసు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనతోనే తీర్పు మొదలవుతుందని చెప్తున్నాను. మీరు ఆమేన్. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7 వచనాలు చూసినట్లయితే, 12, 6, 7. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆమేన్. చూసారా దేవుని సంగమా, ప్రభువు తన ప్రేమించిన వారిని శిక్షించి తాను ఆ స్వీకరించు ప్రతి కుమారుని ప్రతి కుమారుని ఆ దండించును అంటున్నాడు. అంటే తన ప్రేమించిన వారికే. ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి, ఆయన మార్గంలో నడవాలి. ఒకవేళ కుడికి గాని ఎడం గాని వెళ్తున్నప్పుడు ఒక బెత్తం వేస్తాడు, బెత్తంతో ఒకటి వేస్తాడు. ఎందుకంటే క్రమశిక్షణలో ఉండాలని. యూ మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్, బికాస్ హూమ్ గాడ్ లవ్స్ గాడ్ విల్ డిసిప్లిన్ అన్నాడు. దేవుని ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళే శిక్షిస్తాడు అన్నాడు. అందుకే మనము ఆయన కుమారులమైతే మనం ఆ యొక్క క్రమశిక్షణలో గాని, ఆయన నడిచే విధానంగా గాని మనము దానికి మనం లోబడాలి. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు కుమారుడు అవ్వవు అంటున్నాడు. ఒకవేళ నువ్వు కుమారుడైతే దాన్ని స్వీకరిస్తావు. ఏం జరిగినా నీ జీవితంలో అదంతా మన మంచికే, మనకి మేలే చెప్తున్నాడు పౌలు గారు 8:28లో రోమిలికి రాసిన పత్రిక. మన మేలుకే. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోమాకండి. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే ఎందుకంటే మళ్ళీ తిరిగి ఆయన వైపు రావాలని కోరుచున్నాడు తప్ప, ఏదో ఆయన దేవుడని చూపించడానికో, లేకపోతే ఆయన ఎంత కఠినమైన వాడని చూపించడానికో కాదు. దేవుని సంగమా, ఆయన ప్రేమ అలాంటిది. మళ్ళీ తిరిగి నా సొత్తు నా దగ్గరికి రావాలి, నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి రావాలి, వాళ్ళు నశించిపోకూడదు అని ఆశతో, ఆయన దీర్ఘ శాంతముతో మనం ఏం చేసినా మనము తప్పించుకుంటున్నాం. కానీ తప్పించుకునే దినాలు కావి. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపం ఉంది. ఒకవేళ నేను శిక్షించపోతే గనక, దండించకపోతే గనక ఇంకా నువ్వు ఆయన బిడ్డవు కానే కావు. అందుకే జాగ్రత్తగా మనము మన జీవితాల్ని అనుదినము పరిశీలన చేసుకోవాల్సిన అవసరము మనకుంది. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఒకసారి. ఆమోస్ 3:2. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. ఆమేన్. చూసారా, ఆయన తండ్రి అయి ఉన్నాడు. అది ఇజ్రాయెల్ కన్నా సింగాని కన్నా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే మనందరినీ పిలిచాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు నా యొక్క దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను, నేను మీ దోషములను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను, జాగ్రత్త అన్నాడు. కానీ వాళ్ళు విన్నారా?
విన్నదే. అది మనం చూడాల్సిన పని. వాళ్ళు ఆయన పేరు పెట్టబడిన ప్రజలని చెప్పాడు. జనాంగ ప్రజలు. ఆయన ప్రజల్నే ఆయన వదిలిపెట్టలేదంటే, ఆయన యొక్క బిడ్డలనే వదిలిపెట్టట్లేదంటే, రేపు లోకానికి తీర్పు ఇవ్వబోతున్నాడు. కానీ తీర్పు అనేది ఆయన యొక్క ఇంటిలో నుండే మొదలవుతుంది అన్నాడు. ఎందుకంటే మన ఇంట్లో మనం క్రమశిక్షణ ఉంటే రేపు మనకి తీర్పు అనేది ఉండదు. నీకు తీర్పు తీర్చడానికి కారణం ఏంటంటే, రేపు నీకు తీర్పు ఉండకూడదని. ఆ తీర్పులో నువ్వు నిలబడకూడదని. నువ్వు ఆ యొక్క స్టేజ్‌లో నువ్వు ఉండకూడదని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే మనకి ఇక్కడే తీర్పు అనేది ఉంటుంది. ఏదైనా గాని, ఏ విషయంలో ఆయన తీర్పు తీరుస్తాడో మనకి తెలీదు. కానీ ఆయన మటుకు తీర్పు తీరుస్తాడు. తీరుస్తాడు. ఒకేళ మనము క్రమశిక్షణలు లేకపోతే గనక, మనం గనక తప్పులు చేసి, శిక్ష పాపం క్రియలు చేసి, మన దోషుల నిమిత్తము మనల్ని ఆయన శిక్షిస్తాడు. శిక్షింపజేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, మనల్ని శుద్ధీకరించాలని. కేవలము మనలో విధేయత కలిగాలని. మనం శుద్ధీకరించబడాలని. ఎందుకంటే మనలో నానా విధాలుగా మనస్తత్వాలు ఉన్నాయి. మన ఆలోచన విధానాలే తప్పు చాలా మటుకు. మనం మన ప్రకారంగానే ఆలోచిస్తూ ఉంటాం. ఆయన ప్రకారంగా ఆలోచించం. ఆయన మాటకి మనం లోబడము. మరి మనం ఏమవ్వాలి? శుద్ధీకరించబడాలంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన మాట వినకపోతే గనక కేవలము మనం మళ్ళీ శుద్ధీకరించబడాలి. మనం పవిత్రపరచబడాలి. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా బిడ్డలు నీతిమంతులుగా ఉండాలి. నేను నీతిమంతుడు, ఆయన దేవుడు, నేను వాళ్ళ దేవుడిని, నేను నీతిమంతుడు కాబట్టి నా బిడ్డలు కూడా నీతిమంతులు కావాలి. నీతిమంతులుగా నువ్వే నీ ఆలోచన విధానము నీ బిడ్డల మీద ఎలా ఉందో మరి ఆయన మన గురించి ఆలోచించడమా? ఆలోచిస్తారు. చెప్పండి. అవును. నువ్వెలా ఆలోచిస్తావు? నా బిడ్డ నాలాగా ఉండాలి. నాలాగా ప్రార్థన చేయాలి. నాలాగా దేవుడితో నడిచేటట్టుగా ఉండాలి. నాలాగా దేవుని స్తుతించి ఆరాధించే విధంగా ఉండాలి అన్న నీదే ఒక మానవుడిగా, మనిషిగా నువ్వు అలాంటి ఆలోచనలు కలిగిన వారై మీరు అంతా ఆలోచిస్తుంటే మరి నీ ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన తండ్రి, ఆయన మనల్ని ఇంకెంత జాగ్రత్తగా మనల్ని నడిపిస్తాడు. ఒకసారి ఆలోచించండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2, 3 వచనాలు చూడండమ్మా ఒకసారి. మలాకీ గ్రంథము 3. అవును. 2, 3 అధ్యాయము వచనం అన్న. 2, 3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చునియుండును. లేవీయుడు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చెయ్యు రీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆమేన్. ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చూడండి. ఆయన కంసాలి అనే అగ్ని వంటి వాడు. అది అండర్‌లైన్ చేసుకోండి. అగ్ని వంటి వాడు. కంసాలీలు ఏం చేస్తారు? వెండి, బంగారము ఏదైనా అగ్నిలో చేసేటప్పుడు వేసి ముందు చేస్తారు. అగ్నిలో వేసిన తర్వాత దానికి ఒక షేప్ ఇచ్చి అది బయటికి తీసుకొచ్చి దాన్ని కొడతారు. సుత్తి పెట్టి కొడతారు. సుత్తి మీరు పెట్టి చూసారో లేదో? చిన్న చిన్నగా కొట్టి దానికి కావాల్సిన షేప్ ని లేకపోతే వాళ్ళకి కావాల్సిన సైజ్ లో ఆకారాన్ని వాళ్ళు చేసుకొని దానికి ఒక రూపంని వాళ్ళు ఇస్తారంట. అందుకే మీరు బంగారు షాప్‌కి వెళ్తే మీకు నానా విధాలుగా మోడల్స్ ఉంటాయి. అది ఆయన ఇష్ట ప్రకారం చేశాడు. ఈ మోడల్ బాగుందనుకున్నాడు. ఈ మోడల్ బాగుంటుంది ఉంటే మంచిది అనుకున్నాడు. ఆయన మనస్తత్వ ప్రకారంగా. ఎందుకంటే ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా ఆ విధంగానే మనల్ని కూడా ఆ అగ్నిలో పడేసి ఆయన ఏం చేస్తున్నాడు? మేలిన బంగారముగా ఆయన తయారు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే సాకిలోడికి ఏం చేస్తాడు? సబ్బుని బట్టల్ని ఉతికినట్లుగా అంట. మీరు గమనించండి. ఆ పదాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన సాకిలు ఏం చేస్తాడు? బట్టలు శుభ్రంగా ఉండాలి. ఆయన సాకిలో తీసుకున్నప్పుడు బట్టలు నీ దగ్గర ఆయన మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేటప్పుడేమో శుభ్రంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు రేపు అడుగుతావు. ఏంటి ఇంకా ఇలాగే మచ్చలున్నాయి, ఇంకా దాగుంది, ఇంకా ఏంటి ఇలా ఉందని చెప్పి నువ్వు అడిగే పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన ఆ సబ్బుతో ఆ వాక్యమైన సబ్బుతోను ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఆ సబ్బు రుద్దేటప్పుడు గాని, బండకి బాదేటప్పుడు గాని అయన్నీ
మనం అనుభవించి మనం ఏమవుతున్నాము, శుద్ధికరం వారుగా మనము అవుతున్నాము అని దేవుడి వాక్య ప్రకారం మనకు తెలుస్తుంది. అందుకే దేవుని సంఘమా, ఆయన సంఘంతో ఎందుకు మొదలెడతాడంటే, తీర్పు అనేది ఇంట్లో ఎందుకు మొదలవుతుందంటే, ఒకటి మనము ఆయనతో పాటు పరిశుద్ధులుగా ఉండాలని, మనం కూడా శుద్ధీకరించబడాలని ఆయన ఆశ. అంతే తప్ప మిమ్మల్ని శిక్షించడానికో కాదు, ఆయన ఏదో గొప్పవాడని చెప్పడానికో కాదు. ఆయన ప్రేమ స్వరూపైన తండ్రి. ఆమేన్. నిన్ను ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టి ఆయనలాగా నువ్వు ఉండాలని ఆయన ఆశించే దేవుడు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ రూపంలోకి రాకపోతే గనక, ఆయన కుమారుడు స్వరూపంలోకి రాకపోతే గనక నువ్వు ఆయన బిడ్డవి కానే కావు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించి అనేక మంది అన్యుల్లో నుండి నిన్ను ఎంచుకున్నాడు. ఆయన జగత్తు పునాదులు వేయక మునిపే ఆయన పిలిచి, నిన్ను పరిశుద్ధపరిచి, రక్తంతో కడుగుతున్నాడంటే దానికి ఇంకా ఎంత పని ఉంటుందో చూడండి. ఆమేన్. ఎలాంటి మనస్తత్వాలతో ఆయన డీల్ చేస్తున్నాడో ఆలోచించండి ఒకసారి. అందుకోసం యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 2 వరకు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను ఆమేన్. మీతో హల్లెలూయా. మీరు గమనించండి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఒకవేళ నువ్వు ఫలించలేకపోతే చూస్తున్నాడు. పనికిరాని తీగలను తీసేస్తాడు, నువ్వు పనికిరావు అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడు? తెంపేస్తాడంతే. తీసివేస్తాడు. తెంపేసిన తర్వాత జీవం ఉండదు. ఆ కొమ్మలకి ఇంకా జీవం ఉండదు. నువ్వు ఆయనకి అంటకట్టే వరకు నీకు జీవం ఉంటుంది. ఒకవేళ ఆయన తీసి పారేస్తే గనక నువ్వు ఎండిపోతావు. ఆ ఎండిపోయిన కొమ్మల్ని ఏం చేస్తారు? అగ్నిలో అగ్నిలో వేస్తారు. వేస్తాడు. మరి అంతవరకు రాకూడదనే కదా ఆయన మనల్ని ఫలించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఫలించే ప్రతి తీగని మరి ఎక్కువగా ఫలింపవలనని ఫలించాలి. దాన్ని ఏం చేస్తున్నాడు? పనికిరాని ఫలింప- తీగని తీసివేస్తున్నాడు. చేస్తాడు. చూసారా? ఫలించాలి మనం. ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు గనక ఫలించకపోతే గనక ఏం చేస్తాడంట? చూస్తున్నాడు. ఏమన్ ఒక దేవుడే ఒక ఉదాహరణ, ప్రభువే ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ చెట్టు కాయలు కావట్లా, వచ్చే సంవత్సరం వచ్చాడు. అయ్యా ఇంకొక సంవత్సరం ఆగయ్యా అన్నారు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. ఏమన్ మళ్ళీ వచ్చి ఏం చేశాడు? దాన్ని కొట్టి పారేస్తాను అన్నాడు. ఎందుకు? టైం వేస్ట్. దానికి నీళ్లు పోయటం ఎందుకు? దానికి పెంచడం, దానికి సమయం ఎందుకు ఇవ్వటం అని చెప్పేసి దాన్ని నరికేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ బతుములాడుతున్నారు. తోటమాలి మళ్ళీ బతుములాడుతారు. అయ్యా ఇంకొక సంవత్సరం. దేవుడు మనతో కూడా ఆ విధంగానే ఆమేన్ మారుతాడు. మారిద్ది. నేను మాట్లాడుతున్నాను, మారిద్దని ఆయన ఎదురు చూచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దీర్ఘ శాంతం కొరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాలి. మనతో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మనము ఆయన్ని మాటకి విరోధముగా మనం నడిచిన దినాలు ఉన్నాయి. అందుకే దేవుని సంగమా, మనతోనే తీర్పు మొదలవుతుందని చెప్తున్నాడు. మనతోనే అది ఆరంభం అవుతుందని చెప్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కేవలం ఆమేన్ ఏంటి ఈ తీర్పులు? ఎందుకు మనకి ఈ తీర్పులు? ఆమేన్. మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31 నుండి 32 వరకు చదవం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము చూసారా? మనము విమర్శించుకొనిన ఎడల ఆ తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందమంట. ఎప్పుడు? నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, నువ్వు చేసిన పనులు విమర్శించినప్పుడు, నేను చేస్తుంది తప్పు, నేను మాట్లాడిన మాటలు తప్పు, నేను ఆలోచన విధానము తప్పు అని నీవు విమర్శించుకుంటే అయితే నువ్వు తీర్పులోకి రావని చెప్తున్నాడు. నీకు తీర్పు అనేది ఉండదు. ఎందుకంటే నీవు తీర్పు చేసుకుంటున్నావు. ఏమని? యు ఆర్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్. లార్డ్, ఐఎమ్ సారీ. నేను ఇలా మాట్లాడిన విధానం అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చెప్పకుండా ఉండాల్సింది. నేను నోరు జారాను, ప్రభువా నన్ను క్షమించు అని నీవు. ఎందుకంటే మన రక్తము, ఆయన రక్తము ఆయన
ఈ యొక్క శరీరంలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి బిడ్డ వాళ్ళ జీవితాల్ని వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది గనక జాగ్రత్తగా మీరు తీసుకోకపోతే గనక మీరు కూడా తీర్పులోకి వచ్చేస్తారని చెప్తున్నారు. మీరు గనక మీ జీవితాల్ని విమర్శించుకున్నప్పుడు, మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు మీరు తీర్పులోకి రారు అని చెప్తున్నాడు. చదవమ్మా. కాబట్టి మనము ప్రతి మనుషుడు మనం అయితే మనల్ని మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. మనము కాబట్టి ప్రభు నా చేత శిక్షింపబడుతున్నాము. ఎందుకు హ్మ్. శిక్షించబడుతున్నామంటే, మనకి లోకానికి తేడా ఉంది. మనం ఆయన బిడ్డలై ఉన్నాము. వాళ్ళ బిడ్డలు కారు. రేపు వాళ్ళకి తీర్పు ఉంది. ఆ తీర్పులో నువ్వుకెళ్ళకూడదని ఇక్కడే నీకు తీర్పిస్తున్నాడు. హల్లెలూయా! గమనించారా దేవుని సంగమా? ఇక్కడే నిన్ను శిక్షిస్తున్నాడు. ఏ విధంగా శిక్షిస్తున్నాడో చెప్తాడు తర్వాత. కొన్నిసార్లు మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం అని మనము దాన్ని గ్రహించట్లేదు. మనం హ్మ్. తీసుకుంటున్నాం. అది పాపం లేకుండా తీసుకోవాలి. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభువా నాలో ఏమైనా ఉంటే నువ్వు నువ్వు సమస్తం ఎరిగిన వాడివి. నా హృదయం ఎరిగిన వాడివి. అది నీ రక్తంతో నన్ను కడిగి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. నేను ఈ దినాన్న నేను తీసుకోబోతున్నా. నీ యొక్క పాలిభాగస్తులు అవుతున్నాను. నీ శరీరంలో నీ యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నాను ప్రభువా. నా యొక్క జీవితాల్ని అయ్యా ప్రభువా తండ్రి శుద్ధీకరించు. నన్ను క్షమించు. దానికి ఆ పాత్రకి నేను యోగ్యుడిగా నన్ని మీరు తీర్చుమని ఆయన అడిగినప్పుడు నువ్వు యోగ్యతగా నువ్వు తీసుకుంటే గనక దేవుడు దానికి తగ్గట్టు దీవెనలు ఉంటాయి నీ మీద. కానీ ఆమేన్. నువ్వు గనక దాన్ని తీసుకోపోతే దేవుని భయముతో నువ్వు తీసుకోపోతే గనక దానికి ఒక శిక్షణ ఉందని చెప్తున్నాడు. చదవమ్మా. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరు ఏం చేసినా హల్లెలూయా. క్రమశిక్షణతో చేయండి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏదైనా చేసుకోవాలంటే మీ ఇంటి దగ్గర చేసుకోండి. కానీ సంఘంకొచ్చినప్పుడైతే మీరు మటుకు జాగ్రత్తగా ఉండండి. దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం. నీ జీవితాన్ని ఒకసారి చూసుకోమంటున్నాడు. Amen. That is why Paul says, examine your lives before partaking of the body and the blood of our Lord Jesus Christ. Look into your heart, examine yourself, and see if you're worthy of His precious blood and His precious body. లేకపోతే ఏమవుతుందంటే దానికి ఒక శిక్షణ ఉంది. If you don't take it in the proper manner, you will be judged. And if He judges you, you will not be judged with the world. ఆయన నిన్ను తీర్పు తీరిస్తే గనక నువ్వు లోకానికో తీర్పు నీకు ఉండదు అని చెప్తున్నాడు దేవుని సంగమా. ఆమేన్. అందుకే దేవుని సంగమా మనతోనే ముగింపు అవుతుంది. మనతోనే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే సంఘము పరిశుద్ధపరచబడాలని, ఆయన రాకడ ముందు వాళ్ళు పవిత్రంగా ఉండాలని, శుద్ధీకరించబడాలని ఆయన. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఆయన శిక్షించడానికి కారణం ఏంటంటే ఒకటి మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలని జాగ్రత్తగా. అలాగే వేషధారణ బయట పెట్టడానికి. కొన్నిసార్లు దేవుడి తీర్పు ఎందుకుంటుందంటే వేషధారణ బయట పెట్టడానికి. కొంతమంది వేషధారణ కలిగి ఉంటారు సంఘంలో. నా అంత భక్తురాలు ఎవరు ఉండరు అనుకుంటారు. నా అంత భక్తి ఉన్నవాడు ఎవడు ఉండడు అనుకుంటారు. అలాంటి వేషధారణ బయట పెట్టడానికి చాలా సార్లు ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు చదివితే అననయ సఫీరా ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఏం చేశారు? వేషధారణ నేను ఇస్తున్నాను అని చెప్పారు. కానీ కొంత దాచిపెట్టారు. దేవుడు చూడలేదమ్మా. దేవుడు తన ఆత్మ ద్వారా పేతురికి బయలుపరచలేదా? బయలుపరిచారు. ఎందుకు దేవుని మోసం చేస్తారన్నాడు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఆమేన్. హల్లెలూయా. మీరు హల్లెలూయా. ఎందుకు దేవుని శోధిస్తున్నారు అన్నాడు. అవును. వై ఆర్ యు టెస్టింగ్ గాడ్? దేవుడు ఆత్మ దేవుడే. హల్లెలూయా. దేవుడు ఆయన దాసుడికి బయలుపరిచాడు. వాళ్ళు ఏం చేశారు? బయలుపరిచాడు. ఆత్మ వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పటికప్పుడు ఆయన చనిపోయాడు. ఆమె కొంతకాలం తర్వాత వచ్చింది. కొంచెం మరి గంట 2 గంటల తర్వాత వచ్చిందో మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వెంటనే ఆమె వచ్చింది. ఆమె కూడా అదే విధంగా చెప్పింది, మాట్లాడింది. తన భర్త మాట్లాడినట్టే దేవుని మాట్లాడింది. ఇంటికి అమ్మారా? వేషధారణ దేవుని సంగమా. వేషధారణ బయట పెడతాడు వాడు ఒక రోజు నా దేవుడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
సంఘంలో వేషధారణ అనేది ఉండకూడదు. తర్వాత మన విశ్వాసానికి మరియు క్రియకి పరీక్ష ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-15 వరకు చదవమ్మా. 3వ అధ్యాయం 13 నుంచి అన్నా. అవును, 3 13 అధ్యాయము 13-15 వరకు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్టు రక్షింపబడును. ఆమేన్. ఆమేన్. చూసారా దేవుని సంగమా, మనము మన విశ్వాసం గాని మన క్రియలు నిలిచి ఉండాలని. ఎందుకంటే రేపు నువ్వు చేసిన ప్రతి దానికి ఒక తీర్పు ఉంది. తీర్పు అనంగా శిక్షిస్తాడనే కాదు, ఆయన ఆయన నీ కొరకు ఏమి పెట్టున్నాడో అవన్నీ నీకు ఇవ్వడానికి. అందుకోసం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో 2 తీర్పులు ఉన్నాయి. సంఘానికి తీర్పు ఉంది, అలాగే లోకానికి తీర్పు ఉంది. లోకాన్ని దేవుడు తీరుస్తాడు, సంఘాన్ని ఏమో మన ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. న్యాయపీఠం ఎదుట. దేవుని సంగమా, అందుకే మనము పొందుకోవటానికి ఆమేన్, నువ్వు గనక ఆ పునాది మీద నువ్వు కట్టుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు చేసిన ప్రతి మంచి పనికి నీకొక బహుమానం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మనం అనుదినము కొంతమందిని ఆయన శిక్షింప చేస్తాడు. ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళనే డిసిప్లిన్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఎరిగిన వాడాయన. ఆయన వాళ్ళు దేవుని ఎంతో ప్రేమిస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత హృదయముతో వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిచ్చి ఏం అవుదులే అని కొంచెం ఈ నెగ్లిజెన్స్ గా ఉంటారు కొంతమంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఆగు, అక్కడ ఆగు అని కొన్నిసార్లు మనల్ని వాక్యము ద్వారా గాని ఎలా మాట్లాడతాడో, ఆయన నానా విధాలుగా మాట్లాడేవాడు గాని, కాబట్టి ఆయన మనల్ని అక్కడికక్కడ ఆపేస్తాడు. దేవుని సంగమా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో ముందు కదిలింపు అనేది ఉండదు. ఎందుకంటే నీకు గ్రహింపు ఉండాలి. అందుకే దేవుని సంగమా, ఆయన ఇంట్లోనే మొదలవుతుంది. ఇక్కడ మన ఇంట్లోనే ముగింపు అవుతుంది అంటున్నాడు. ఆయన ఆలయంలోనే, ఆయన సంఘంలోనే, ఆయన శరీరాన్ని ఆయన శిక్షింపు చేస్తాడని చెప్తున్నాడు. తీర్పు అనేది ఆయన ఇంట్లోనే మొదలవుతుంది అంటున్నాడు. మనం ఆయన ఇంటి వారము. మీరు గమనించండి ఎంతమందికి తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్పు తీర్చాడు అని కూడా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడన్నా కానీ పాపం చేసినప్పుడు వాళ్ళని వెలివేసాడు. ఏ యొక్క దేశము ఆయన వాళ్ళకి ఇచ్చాడో, అబ్రహాంకి ఒక నిబంధనకి ఇచ్చాడో అదే వాళ్ళు వేరే దేశాలకి పంపించేశాడు. కొంతమందిని ఐగుప్తుకు పంపించాడు, వాళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ బాబిలోనుకు పంపించాడు. వచ్చిన తర్వాత కొంతమంది అసిరియాకు పంపించాడు. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శిక్షింపబడినప్పుడు మళ్ళీ వాళ్ళ దేశం గుర్తొచ్చింది, మళ్ళీ వాళ్ళ దేవుడు గుర్తొచ్చాడు, మళ్ళీ దేవుడి యొక్క ప్రేమ గుర్తొచ్చింది, వాళ్ళ ఆలయం గుర్తొచ్చింది, వాళ్ళ యొక్క చేసే పనులన్నీ గుర్తొచ్చినాయి. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఆయన కనికరించి, ఆమేన్, హల్లెలూయా, ఆయన ప్రేమతో మళ్ళీ వాళ్ళని స్వీకరించి వాళ్ళని మళ్ళీ ఆయన దేశంలో నడిపించినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుని సంగమా, ఆయన గనక శిక్షణ ఇవ్వకపోతే గనక వాళ్ళు నశించిపోతారు. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన బిడ్డలు లోకంతో పాటు తీర్పు తీర్చాలని ఆయనకి ఇష్టమే లేదు. అందుకో ఎక్కడికక్కడ అక్కడ తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. మీరు అననీయ సఫీరా జీవితంలో చూడండి, అలాగే నాదాబు అబియో జీవితంలో చూడండి. లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. లేవికాండము 10వ అధ్యాయము 1-2. 1-2. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి
యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఆమేన్. చూసారా దేవుని సంగమా? వర్షిప్ మస్ట్ బి డన్ ఇన్ రెవరెన్స్ అండ్ ఆర్డర్. ఆరాధన ఏమన్ ఎలా జరగాలి? భక్తితోనూ క్రమతోనూ చేయాలి. క్రమముతోను క్రమముతోను. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఆజ్ఞాపించింది కాకుండా వారు వేరొక వేరొక అగ్ని అగ్నిని తీసుకొచ్చాడు. అగ్నిని వేరొక ఇసుక తీసుకొచ్చాడు. యొక్క అగ్నిని తీసుకొచ్చి దీంతో కలిపారు. అది కుదరదు. ఆయన చెప్పినట్లే జరగాలి. ఆయన సంఘం. యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చాడు. ఆమేన్. ఆయన ఆజ్ఞాపించాడు. అది రాయబడి ఉంది. అది కూడా ఎవరు వాళ్ళు? వాళ్ళేం బయటోళ్ళం కాదు. మామూలు వ్యక్తులు, ఇజ్రాయేలోళ్ళు కాదు. అహరోను మామూలోళ్ళు కుమారులు. కాదు. వాళ్ళు వాళ్ళ యాజకులు. యాజకులు. వాళ్ళకే శిక్షణ పడింది చూసారా? మనం అనుకుంటూ ఉంటాం నాదాబు అబీహు. దైవజనులు ఎలా చేసినా వాళ్ళకి చలామణి అవుతుంది అని అనుకుంటాం మనం. కాదు దేవుని సంగమా. ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆయన వాక్యానికి విరోధముగా నడిచిన వాళ్ళని ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత పౌరుషము కలిగిన వాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభుతో ఆటలాడమాకండి. దేవుని యొక్క చేతిలో పడటం ఎంత భయంకరమైన విషయం అని చెప్తాడు ఏప్రిల్ రాసిన అవును. పత్రికలో. మనము ఆయన మాటకు లోబడాలి. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆరాధన అనేది క్రమంలో జరగాలి. జరగాలి. ఏమన్ భక్తితో జరగాలి. అలాగే ఆయన సంఘంలో మోసం గాని వేషధారణ ఆయన సహించడు. ఆయన ఆలయం దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళక్కడ సంపాదించడానికి వ్యాపారం ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు. దొంగల పోహగా చేశారు. ఆయన వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళందరినీ బయటికి తరిమేశాడు. తండ్రి ఆలయాన్ని దొంగల గుహగా చేస్తుంది. ఆమేన్. చూడండి, అవన్నీ మనం తీసుకోము. ఎందుకు తరిమేశాడు? ఆయన సంఘంలో ఆయన యొక్క ఇదిలో ఆలయం దగ్గర వాళ్ళు అక్కడ బయట కూర్చొని అమ్ముతున్నారు. ఎలా ఏం చేస్తాడంటే డబ్బు సంపాదన. వచ్చి వాళ్ళందరినీ తరిమి వేశాడని చెప్తున్నారు. తరిమివేసి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29, 30 వచనాలు చూడండమ్మా. 11వ అధ్యాయం 29, 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29 నుండి 30 వరకు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు వాళ్ళు శిక్షావిధి ఆయన శరీరం అని వివేచింపక తిని తిని త్రాగుతున్నారంట. త్రాగువాడు ఆ తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందుకు తాగుతున్నారంట? అదేమో ఆయన శరీరం అని వాళ్ళు వివేచింపక రక్తము అని త్రాగుతున్నారు, వివేచింపక. తింటున్నారంట. ఆ శరీరముని, ఆ రక్తాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే శిక్షణ శిక్షావిధి తెచ్చుకుంటున్నారు. శిక్షావిధి ఎలా కలుగుట తెచ్చుకుంటున్నారని చెప్తున్నాడు? అందువలనే వివేచింపట్లేదు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూసారమ్మా, అది శిక్షణ కాదా? ఆయన ఇంట్లో ఆయన శిక్షింపు చేస్తున్నాడు. అది ఆయన చేసేది కాదా? మీరు గమనించండి. ఆ పాత్ర తీసుకోవటం బెటరు, తీసుకోపోవటమే బెటరు. అందుకే నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ మీద నువ్వు విమర్శించుకోవాలి. నువ్వు చేసిన తప్పుల్ని జ్ఞాపకానికి రావాలి. అది పరిశుద్ధమైనది రక్తము. ఆ పరిశుద్ధమైన శరీరాన్ని పాలిభాగస్తులు అవటానికి నీకు ధన్యత నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అది శరీరం అని వివేచింపక, అది ప్రభు శరీరం అని వివేచించక నువ్వు తిని త్రాగుతున్నావు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నీ మీద నీకే తీర్పు తెచ్చుకుంటున్నావు. శిక్షావిధి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు ఉన్నారంటున్నాడు. బ్రదర్ గారు ప్రార్థన చేయండి. నేను చాలా బలహీనంగా ఉన్నాను బ్రదర్. నేను చాలా బలహీనంగా ఉన్నాను బ్రదర్ అంటే అది ఏంటి అనుకుంటున్నారమ్మా? ఆషామాష. కొంతమంది రోగాలతో ఉన్నారు అంటున్నాడు. అది ఆషామాష. చెప్పండి. ఆయనతోనే నా చలగాటం.
చెప్పిన తర్వాత కూడా మనం ఆయన మాట వినకపోతే మరి ఆయన కోపం రాదా? చెప్పండి. ఆయన రోషము కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. దేవుని సంగమా, ఆయన మాటకు మనం లోబడాలి. తీసుకోమాకండి. పాస్టర్ గారు అడిగాడు అనుకో, నా మనసు బాగాలేదు బ్రదర్, నేను ఐఎమ్ నాట్ రైట్ విత్ గాడ్ అని చెప్తా. నేను దేవుడితో కరెక్ట్ లేనప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? లేదు ప్రార్థన చేసి పశ్చాత్తాపడి తీసుకో అన్నాడు. లేదు బ్రదర్ గారు, సారీ, ఐ విల్ నాట్ టేక్. ఓకే, నీ ఇష్టం. మనం ఎందుకమ్మా మన మీద మనం తీర్పు తెచ్చుకుంటాం? అదేదో మామూలు విషయం అని చెప్పేసి లైన్లో నించొని అందరూ తీసుకొని దేవుడి భయం లేకుండా తీసుకుంటే ఏం వస్తుంది చెప్పండి? తీసుకోపోతే ఎవరన్నా ఏళ్ళెత్తి చూపిస్తారా? ఎవరు చూపిరు కదా. 10 మందికి చూపించడానిక? 10 మంది మెప్పు కోసం మనం చేసే పనులు కాదు. ఆయన చూస్తున్నాడు మన హృదయం ఎరిగిన వాడే. అది ప్రభు శరీరం అని మనము వివేచింపక తిని త్రాగుతున్నాం అంటున్నాడు. ఏమైనా సమయాల గ్రంథము, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి 36 వరకు చదవమ్మా. ఏలి ఆయన ఇంటి వారిని ఆయన ఎలా శిక్షింపజేశాడు చూడండి ఒకసారి. ఎలా శిక్షించాడు చూడండి. 2వ అధ్యాయం 27 నుంచి 27. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువుల అన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి చూసారా? వారును ఆయన కుమారుని ఆయన శిక్షించలేదని చెప్పేసి, దండించలేదని చెప్పేసి, శ్రేష్టమైన వాళ్ళు దొబ్బేస్తానని చెప్పేసి, నువ్వు కనీసం నీ కుమారులు నువ్వు చెప్పలేదు. నీ కుమారులు తప్పులు చేస్తున్నా కూడా, నీ బిడ్డలు తప్పులు చేస్తున్నా కూడా నువ్వు కళ్ళు మూసుకొని అలాగే వదిలేస్తున్నావు. ఏమైద్ది చెప్పండి? ఒక మాట నీ పిల్లోడికి చెప్తే ఏమైద్ది? నీ కుమారుని నువ్వు దండిస్తే ఏమైద్ది? చెప్పొద్దా? నువ్వు చేస్తుంది తప్పురా, నువ్వు చేస్తుంది చాలా తప్పు అని మనం చెప్పడం ఏమైంది చెప్తే చెప్పండి దేవుని సంగమా. ఇప్పుడు నీ ఇంటి వారినే నువ్వు శిక్షించపోతే, నీ ఇంటి వారికి నువ్వు చెప్పకపోతే ఎవరు వచ్చి చెప్తారు? రేపు ఊరోళ్ళందరూ నీ మీద పడినప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఏమ్మా మీ పిల్లలకి బుద్ధి చెప్పలేరా అని అడగరు? మరి లోకంలో ఉన్న వాళ్ళు సంఘాన్ని ఏలెత్తి చూపిరు? చెప్పండి. మరి ఆ ఏలెత్తి చూపిస్తున్నా అంటే అవమానం ఎవరికి? ఎవరైనా కానీ మన పిల్లలు మనం చెప్పాలి, నువ్వు చేస్తుంది చాలా తప్పు, జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. చెప్పాలి మనం. వాళ్ళు ఎలా వింటారో ఎలా స్వీకరిస్తారో అది వాళ్ళ ఇష్టం. కానీ మనం మటుకు మన బాధ్యత మనం నెరవేర్చాలి, ఒక తండ్రిగా తల్లిగా. లేకపోతే ఏమవుతుందంటే దేవుడి నామానికి అవమానం. ఆమేన్. స్పిరిచువల్ లీడర్షిప్ క్యారీస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆమేన్, మనం బయట సేవ కన్నా మన ఇంట్లో సేవ ముఖ్యం. ముందు మన బిడ్డల్ని మనము చాలా కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి దేవుడి యొక్క దారిలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకి ఎత్తి ఏలెత్తి చూపించాలి, ఇది తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని. ఎందుకంటే దేవుడు మనం ఏం చేసినా కూడా అది మన మంచికే. ఎందుకంటే మనం లోకంతో పాటు శిక్షణ ఉండకూడదని, లోకంతో పాటు తీర్పు ఉండకూడదని. ఆయన ఇంటి వారిని ఆయన తీర్పు తీరుస్తాడు.
ఆయన బిడ్డల్ని ఆయన తీర్పు తీస్తాడు. ఎప్పుడు తీర్పు తీస్తాడంటే ఈ లోకంలో జీవించేంత కాలము, ఆయన ఈ లోకంలో మా సంఘం ఉన్నంత కాలము ఈ లోకంలో ఆ సంఘాన్ని తీర్పు తీరుస్తాడు. దేవుని సంఘమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం మోషేనే కూడా విడిచిపెట్టలేదమ్మా ఆయన. అవును. దైవజనుడైన అవును. మోషేనే ముఖాముఖితో మాట్లాడతాను, ప్రవక్తలతో అయితే నేను కళల ద్వారా మాట్లాడతాను, కానీ నేను నా దాసుడైన మోషేతో అలా కాదని చెప్తున్నాడు. ముఖాముఖితో మాట్లాడిన ముఖాముఖిగా వాడిని ఆయన మాట్లాడతాను. ఏం చేశాడు? సంఖ్యాకాండం 20 అధ్యాయం 10, ప్రవేశింపలేదు. 12 వచ్చి వాగ్దాన నేను దేశంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశింపజేయను అన్నాడు. చేయనివ్వలా. పాపం నడిపించాల్సిన ఆయన ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం ఆయన ద్వారా మోషే ద్వారా దేవుడు దాన్ని పాయలు చేసి ఆయన నడిపించి ఆయన ఏదడిగినా ఇజ్రాయెల్కి ఇచ్చిన దేవుడు చివరికి ఆయన చేసిన తప్పుకి వెంటనే శిక్షణ. హల్లెలూయా. దేవుని సంగమా, హల్లెలూయా. మోషేనే విడిచిపెట్టల ఆయన. సంఖ్యాకాండం 20 అధ్యాయము 10 నుండి 12 వరకు చదవం. 20 అధ్యాయం 10 నుండి. ఆ తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చూసారమ్మా, ఆమేన్. ఆమె మీరు తోలుకు పోరని తోలుకు చెప్పాడంట. ఏం చేశాడు ఆయన? ఒకటేమో ద్రోహులారా సార్లు అన్నాడు. మేము మీకోసం నీరు తీసుకురావాలా. ఆ కార్యం చేసేది ఎవరమ్మా? దేవుడి స్థానంలో మాట్లాడేవాడు దేవుడు. ఎవడమ్మా? ఆ? ద్రోహులారా అన్నాడు. చేసేవాడు ఇశ్రాయేలు దేవుడైతే, కార్యాలు ఆయన ద్వారా చేయించిన దేవుడైతే నేను మీ కొరకు చేయించి ఆ మహిమ ఆయన తీసుకోవాలా? మేము మీకోసం నీరు తీసుకురావాలా? నీళ్లు రప్పించాలా అన్నాడు. తర్వాత దేవుడు ఒక్క మారు దాన్ని కొట్టుమంటే ఆయన 2 మార్లు 2 కొట్టాడు. మార్లు కొట్టాడు. చూసారా దేవుని సంగమా, ఆ బండ క్రీస్తు అని చెప్తున్నాడు పౌలు గారు 10వ అధ్యాయం అవును. కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆయన ఆమేన్. ఒక్క మారే కదా మరి చనిపోతుంది, 2 మార్లు కాదుగా. 2 సార్లు కొట్టారు. కానీ 2 సార్లు కొట్టాడు. దేవుని సంగమా, నిర్గమకాండము 4వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదివితే, నిర్గమకాండం 4 అన్నా? అవునమ్మా, 4వ అధ్యాయము 24 నుంచి 26. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. ఆమేన్. చూసారా? ఎందుకు తెలుసా? మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం చేయమన్నాడు? సున్నతి చేయమన్నాడు. మగవాళ్ళకి సున్నతి చేయమన్నాడు. సున్నత చేయమన్నాడు. మరి ఆయనకు వర్తించదమ్మా? మోషేకి వర్తించదు అది. వర్తిస్తుంది. ఆ? వర్తిస్తుంది. వర్తిస్తుంది. శాస్త్రుడైతే ఏమైంది? నీ పిల్లలకు వర్తించదా? మన పిల్లలకు వర్తించదా? వర్తిస్తుంది. మరి ఆయన చెప్పిన ఆజ్ఞ మన ఇంటితోనే మొదలవ్వాలి కదా. మన పిల్లలతోనే మొదలవ్వాలి కదా. బయట వాళ్ళకి చెప్పే ముందు మనం మన గృహాలు మనం చూసుకోవాలి. దేవుని సంగమా, అందుకోసం ఆయన విడిచిపెట్టలా. మోషేని అప్పుడే చంపేద్దాం అనుకున్నాడు, కానీ ఆమె వెంటనే గ్రహించింది. వెంటనే ఆమె ఏం చేసి తన బిడ్డలకి సున్నతి చేసి ఆ ఆమె స్త్రీని బ్రతికించి తన భర్తని బ్రతికించింది. అప్పుడు అర్థమైంది, ఏమన్ దేవుడు తన వాక్కుని తిరస్కరించిన వారు, అది ఎవరైనా గాని, సంఘస్థులైనా దైవజనులైనా, వాక్యము అందరికి వర్తిస్తుంది. ఏమన్ సంఘంగా మనం చెప్పేవారము మన బిడ్డలకు వర్తిస్తుంది.
దేవుని సంగమా, ఎప్పుడన్నా కానీ స్పిరిచువల్ లీడర్స్ విల్ నాట్ బి స్పేర్డ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఆయన దాసుల్ని కూడా ఆయన ఎలా శిక్షించాలి, ఎలా దండించాలి, ఎలా నడిపించాలో కూడా ఆయనకి తెలుసు. అందుకే దేవుని సంగమా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీర్పు ఆయన ఇంట్లో నుండే మొదలవుతుందని, ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. మీ దావీదుని తీసుకోండి, సొలొమోను తీసుకోండి, రెహబాముని తీసుకోండి, మీరు తీసుకోండి, వాళ్ళందరినీ ఉదాహరణ తీసుకోండి. సొలొమోను కుమారుడు రెహబాముని ఆయన ఏ దేశాన్ని ఒక్క దేశం చేశాడు, 2 దేశాలకు ఆయన దాన్ని చీల్చేశాడు, రాజ్యాన్ని చీల్చేశాడు, 2 భాగాలుగా ఆయన చీల్చేశాడు. యూదా అని ఇజ్రాయెల్ అని 2గా చీల్చేశాడు. మరి ఆయన ఊరుకుంటాడమ్మా చెప్పండి? మరి ఎంత భయము కలిగి ఉండాలి మనం, ఎంత భక్తి కలిగి ఉండాలి, మన నోరుని ఎంత అదుపులో పెట్టుకోవాలి, మన జీవితాలు అనుదినము పరిశీలన చేసుకోవాలి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. ఆయన ఏమంటున్నారు చూడండి ఒకసారి జాగ్రత్తగా. 10:12 అన్న. అవును తల్లి. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షించును. ఆమేన్. ఫస్ట్ ఎవరిని శిక్షిస్తాడంట? తన అష్షూరు ప్రజలకి. రాజు. తర్వాత ఆయన లోకానికి సియోను తీర్పు కొండ. తీరుస్తాడంటున్నాడు. అవును. మీరు గమనించండి, మీరు ఈ దేశాలన్నీ వాళ్ళు చూశారు, ఇజ్రాయెల్ని చూశారు, దేవుడు వాళ్ళని ఎన్నిసార్లు వాళ్ళని శిక్షించాడో. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు ఎట్టివారు అని చెప్పేసి లోకానికి తెలియపరిచాడు. ముందు వాళ్ళకి తీర్పు తీర్చిన తర్వాత, ఎందుకంటే రేపు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద తీర్పు వచ్చింది అనుకోండి, ముందు నీ బిడ్డలు మీరు చూసుకోండి అంటారు. ముందు నీ బిడ్డలు నువ్వు చూసుకోవయ్యా అంటారు రేపు. అనరా రేపు? అంటాను. అవును. మీ బిడ్డలు ఎలా చేసినా కూడా నువ్వు ఆలోచించు, కానీ మేమైతే మేము ఎరిగిలేమని చెప్పేసి మా అమ్మాయి మళ్ళీ శిక్షించావు, ఇది చేసావు, అది చేసావు. ముందు ఆయన ఇంటితోనే మొదలవుతుంది. దేవుని సంగమా, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంత మంచివాడు కూడా చూడండి. శిక్షణ నువ్వు మారటానికి, శిక్షణ ఆయన ప్రేమించిన వారికి, శిక్షణ తిరిగి మళ్ళీ వాళ్ళని దగ్గరికి చేర్చుకోవటానికి ఆయన ప్రయత్నం ఇదంతా. అందుకో చెప్పలా ప్రభు, ఒకవేళ ఒక చెయ్యి పాపం చేసి ఆ చెయ్యి తీసివేయమన్నాడు. కళ్ళు ఒక కన్ను తీసివేయమన్నాడు. చేయలే కదా. దేవుడు రాజ్యంలో రావడానికి మంచిది గాని అది ఒక్క కాలు అయితే ఏంటి, 2 కాళ్ళతో వెళ్తే ఏంటి? మొత్తం నరకంలో పడవేయకంటే ఒకదాన్ని తీసేస్తుంది. కేవలము నిన్ని ఆయన 2వ మరణం నుంచి కాపాడుతున్నాడు. ఏమైనా పాతాళ నుండి ఆయన కాపాడుతున్నాడు. ఆయన శిక్షణ అలా ఉంటుందమ్మా. ఆయన ప్రేమ అంతే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయాల్లో మీరు 7 సంఘాల గురించి మనం చూసుకుంటూ ఉన్నాము. ప్రతి సంఘంని ఆయన సంఘంలోనే హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళ బలహీనతలు ఎందుకు చూపిస్తున్నాడు? తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావాలనే కదా. అది ఏ సంఘం అయితే ఏమైంది? ఆ 7 సంఘాలతో మాట్లాడాడు. ఒక్క సంఘంలోకి అయితే ఆయన ఏ తప్పు కనిపించలేదు. అది ఏ సంఘం అమ్మా? ఫిలదెల్ఫియా సంఘంలో ఆయన వాళ్ళ గురించి ఎంత బాగా మాట్లాడాడు. నీ విశ్వాసము చిన్నదైన దేవుడి వాక్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు హృదయాల్లో దాచిపెట్టిన వారుగా ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళకు ఒక మార్గముని, ఒక ద్వారముని వాళ్ళ కొరకు తెరిచిపెట్టాడు. చూసారా ఎన్ని సంఘాలతో మాట్లాడాడు? చివరి సంఘంతో అయితే అన్ని సంఘాలలో నుంచి మాట్లాడుతున్నాడు, చివరి సంఘంలో అయితే బయట నుండి మాట్లాడుతున్నాడు. ఆ సంఘస్థలో చివరికి ఆ యొక్క పునాది వేసిన వాడినే బయటికి తరిమేశారు. అందుకోసం మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారాలు తట్టుతున్నాడని చెప్తున్నాడు. ఏ సంఘాన్ని స్థాపించాడో ఆయన్నే బయటికి పంపించారంట సంఘం. మిగతా సంఘాలకు అన్ని ఆయన లో నుంచి మాట్లాడుతుంటే వాళ్ళకేమో బయట నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని సంఘమా,
అది అలా ఉంది పరిస్థితి ఇవాళ సంఘాలు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్ని ఆయన తీసుకెళ్ళక ముందు శిక్షణ లేకుండా ఏది ఉండదు. ముందు ఏదైనా గాని వాళ్ళు మంచోళ్ళైతే సరే సరే. కానీ వాళ్ళు ఇంకా దేవుడి మార్గంలో నడవకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడిస్తే గనక ఆయన శిక్షణ తప్పదు. ఆమేన్. యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. యాకోబు గ్రంథము 3:1. 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారా? ఎవరు అంట ముందు? బోధకులు. బోధకులకు ఉంటుందంట ముందు. అందుకోసం అనేక మంది బోధకులు ఉండమాక అంటున్నాడు. క్రైస్తవులకి చెప్పడం భలే చెప్తారు. చెప్పడానికి అందరూ చెప్తారు. కానీ మనకి మన కుటుంబానికి వచ్చేసరికి వేరే విధంగా ఉంటారు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30-31 వచనం చూడ. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే ఆమేన్. మీరు చూసారా? దేవుడి చేతిలో, జీవం గల దేవుడి చేతిలో పడుట భయంకరము. ఆయన మనల్ని శుద్ధీకరిస్తున్నాడు, మన పాపాన్ని క్షమిస్తున్నాడు. అయినా కూడా నా ఇష్ట ప్రకారంగా నడుస్తానంటే అది ఎవరి ఇష్టం కాదు. కానీ తీర్పు అయితే ఆయన గృహంలోనే మొదలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. తీర్పు అయితే ఆయన గృహంలోనే మొదలవుతుంది, ఆయన ఇంటిలోనే మొదలవుతుంది. కేవలము నీవు లోకంతో పాటు శిక్షణ పొందకుండా ఉండటానికి ఆయన మనకి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. దేవుని సంగతి. ఆ తీర్పులోకి వెళ్లకుండా మనం ఉండాలంటే మనం క్రమశిక్షణైన జీవితం జీవించాలి. ప్రభు భయము భక్తితో మనం జీవించాలి. ఆయన మాటలకు లోబడాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం అనుదినము ఆయన నడిపింపు మీద మనం ఆధారపడే వాళ్ళంగా మనం ఉండాలి. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి నువ్వు చేస్తున్న తప్పు జ్ఞాపకానికి తీసుకొస్తున్నప్పుడు వెంటనే దాని గురించి మీరు పశ్చాత్తాపడండి. ఎందుకంటే నీ హృదయం ఎరిగిన వాడే, ఏమైనా నీ అంతరంగాన్ని ఎరిగిన వాడు, నీ ఆలోచనలు ఎరిగిన వాడు. ఎక్కడి నుంచి తప్పించుకుంటావమ్మా చెప్పండి? అది నేనైనా మీరైనా తప్పించుకోగలము? ప్రభు రాకడ అతి సమీపం ఉంది. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని మనం ముందు కొనసాగేవారుగా మనం ఉండాలి. మన మీదకి తీర్పు రాకూడదు. ఆయన యొక్క బహుమానాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన కోసం ఎంత కష్టపడినా, ఎంత నువ్వు సేవ చేసినా కూడా ఆ బహుమానం కోసం ఎదురు చూడాలి. ఆయన యొక్క మన తీర్పులోకి రావటానికి వీలు లేదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించి అట్టి విధంగా నడిపించి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.